అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగామని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శనివారం మండపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7% వృద్ధి రేటు కోసం తయారీ రంగంపై ప్రధానంగా దృష్టి సారించారన్నారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. దేశ మౌలిక వసతులు, ఉద్యోగ కల్పన, రవాణా వ్యవస్థ, రోడ్లు, సెమీ కండక్టర్ రంగం, గ్రామీణాభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు. ఎంఎస్ఎంఈలకు 10,000 కోట్లు కేటాయించారని, ఆంధ్రప్రదేశ్ కు 3 కారిడార్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పోలవరానికి 3,200 కోట్లు, రాజధానికి 1,500 కోట్లు కేటాయించారన్నారు. విద్య వైద్య రంగంలో అనేక ప్రతిపాదనలు తీసుకురావడం, మన రాష్ట్రంలో 200 వెల్నెస్ సెంటర్ల కేటాయింపు, డేటా సెంటర్లకు అనేక రాయితీలు, మహిళలకు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ తో కూడిన హాస్టళ్లను నెలకొల్పడం, యువత కోసం ఎన్నో అంశాలు పొందుపరచడం జరిగిందన్నారు. పేదరిక నిర్మూలన, మహిళా సంస్కరణ ధ్యేయంగా ఈ బడ్జెట్ రూపొందించారన్నారు. భారతదేశం అన్ని రంగాల్లో కూడా పురోగామిగా ఉండే విధంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి నల్లా పవన్, మాజీ శాసనసభ్యులు అయ్యాజీ వేమ నియోజకవర్గం కన్వీనర్ కేవి వి సాయిరాం, కోన సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు నాలం ఫణి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో జిఎస్టి సరళీకరణ, అదే విధంగా వివిధ రంగాల్లో 358 అనేక మంత్రివర్గాల్లో సంస్కరణలు తీసుకొచ్చి ఆ సంస్కరణల్ని మరింత పురోగవంతంగా, మరింత వేగవంతంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా ఈవేళ ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశాన్ని ఈ బడ్జెట్ లో మూలాల ఆధారంగా 3వ ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని నిర్మాణం చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రధానంగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. దేశం యొక్క మౌలిక వసతులని అభివృద్ధి చేసిన సందర్భంలో అనేక రంగాల్లో మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, ప్రజలకి అనేక సౌకర్యాలు కలగడానికి కానీ అవకాశం ఉంటుంది. ఈ మౌలిక వసతుల మూలంగా రైల్వేకి మన ఆంధ్రప్రదేశ్ కి 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో 78,000 కోట్ల యొక్క ప్రాజెక్ట్స్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. వాటికి అదనంగా 10,000 కోట్లు, ఈ 3 లక్షల కోట్లు. అలాగే నేషనల్ హైవేస్ కి 4 లక్షల కోట్లను కేటాయించారు. అందులో ఆంధ్ర రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో 18,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో 75,000 కోట్ల ప్రాజెక్టులని మన ఆంధ్ర రాష్ట్రంలో ఆన్ రోడ్స్ లో ఉన్నాయి. దీన్ని అభివృద్ధి కోసం మనకి 18,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ విధంగా మౌలిక వసతులు ప్రధానమైనటువంటి బడ్జెట్ గా దీన్ని మనం అనుకోవచ్చు. దీంట్లో 40,000 కోట్లు సెమీ కండక్టర్స్ యొక్క రంగానికి ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ చిన్న మౌలిక వసతుల పరిశ్రమల కోసం ఎంఎస్ఎంఈని కేటాయించడం జరిగింది. అలానే మన ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే ఒక 3 కారిడార్లని ఈ బడ్జెట్ లో ఏర్పాటు చేయడం, ఈ రేర్ ఎర్త్ మెటల్ ని కారిడార్ లో ఆంధ్రప్రదేశ్ ని పెట్టి ఇక్కడే పరిశ్రమలను ఏర్పాటు చేసి ఇక్కడే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని మనం వినియోగించుకునే విధంగా ఈ బడ్జెట్ లో మనకు ఉంది. అలానే ఆరోగ్యం కోసం కానీ, విద్య కోసం కానీ, అలానే అనేక రంగాల్లో మన రాష్ట్రం పురోభివృద్ధి చెందడం కోసం మన రాష్ట్రంలో దేశంలో ఎన్ఆర్ఈజిఎస్ ని మనం తగ్గించాం. ఆ ఎన్ఆర్ఈజిఎస్ కూడా గతంలో కంటే ఇప్పుడు దాన్ని రామ్జీ యొక్క పథకంగా మార్పు చేశారు. దానికి గతంలో 85,000 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 95,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ విధంగా గ్రామీణ అభివృద్ధికి బడ్జెట్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు యొక్క అవసరాలు తీర్చేటువంటి బడ్జెట్. ఆంధ్ర రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో పోలవరానికి 3,200 కోట్లు కేటాయించడం జరిగింది. అలానే క్యాపిటల్ కి 1,500 కోట్లు కేటాయించడం జరిగింది. అలానే విద్యా రంగానికి ఆంధ్రప్రదేశ్ కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వైద్య రంగంలో కూడా అనేక రకాలైనటువంటి కొత్త ప్రతిపాదనలు చేస్తూ వైద్య సౌకర్యాలు మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 5,000 వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. ఇలాంటి సెంటర్స్ ని మరింత పెంపుదల చేయాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ లో 200 సెంటర్లకి మన ఆంధ్ర రాష్ట్రంలో 200 సెంటర్లను కేటాయించడం జరిగింది. కోనసీమ జిల్లాలో మనకి ప్రధానంగా కోకోనట్ కి సంబంధించి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. యువతకి
ప్రధానంగా ఈ బడ్జెట్ లో అనేక అంశాలని పొందుపరచడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మహిళలకి ఒక హాస్టల్, అందులోనే అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ బడ్జెట్ ప్రధానంగా దేశంలో పేదరిక నిర్మూలన, మహిళలకి సంబంధించిన అనేక అంశాల్లో ఆలోచన చేస్తూ మహిళా సంస్కరణని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా, భారతదేశం అన్ని రంగాల్లో కూడా పురోగామిగా ముందుకు వెళ్లే విధంగా ఈ బడ్జెట్ ఉందనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను.